ఫ్యాక్టరీలో చేసుకొని ఇక్కడికి వస్తారా, లేకపోతే ఇక్కడే చేస్తారా? కంప్లీట్గా మెజర్మెంట్స్ తీసుకుంటాం సైట్ పైన. మెజర్మెంట్స్ తీసుకొని కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఎక్కడ డోర్స్ కావాలి, ఎక్కడ గ్లాస్ డోర్స్ కావాలి, అండ్ వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మేము మెజర్మెంట్స్ తీసుకొని ఫ్యాక్టరీలో వెళ్ళి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సైట్ పైన వచ్చి ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడైతే మన ఫ్యాక్టరీ అంటే ఐరన్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్లో ఈ రోజు అంటే ఇవి చూడండి, నేను చూస్తున్నాను అందరూ డెలివరీస్ ఫాస్ట్గా చేసేస్తున్నారు, అయిపోతుంది కదా. యూజువల్గా ఎన్ని డేస్లో డెలివరీ ఇస్తా అన్నారు ఇలాంటి ఫ్లాట్ మీరు? మేము 3 to కస్టమర్కి ప్రామిస్ చేసినట్టు 3 to 4 వీక్స్లో చేస్తాము. ఓకే. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి 3 వీక్స్లోనే కంప్లీట్ అయింది. కంప్లీట్ G+1 బిల్డింగ్ 2 ఉండే. ఓకే. 3 వీక్స్లోనే కంప్లీట్ అయింది. కస్టమర్కి కొంచెం సివిల్ వర్క్ ఉండే, సో అందులో కస్టమర్ డిలే వల్ల ఇంకో 1 వీక్ ఎక్స్టెండ్ అయింది. ఓకే. సో ఈ హ్యాండిల్స్ వాడాం కదా మనం, ఇప్పుడు దీంట్లో చాయిసెస్ మీరా లేకపోతే కస్టమర్ హ్యాండిల్ అంటే కస్టమర్ లేదు, మా చాయిస్ ఉంటుంది హ్యాండిల్స్. మేము ఇచ్చే ప్రైస్ లో మాత్రం మేము ఇచ్చే హ్యాండిల్స్ ఇస్తాము. ఇన్ కేస్ ఇంకా కావాలి, ఇంకా ప్రీమియం కావాలి అంటే కస్టమర్ ఇస్తే ఫిట్టింగ్ చేసి ఇస్తాం. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు బ్యూటిఫుల్ బెడ్రూమ్ చూపిస్తాను. ఎక్కువ టైం మనం బెడ్రూమ్స్లో ఉంటుంటాం కదా, బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటాం, ఎక్కువ వాడుతుంటాం కూడా. అక్కడికి వెళ్ళేసి అది ఎలా డిజైన్ చేస్తారో చూపిస్తాం, పదండి.